Myself, Dr. Nagarjuna, consultant neurosurgeon and assistant professor of neurosurgery at Usmania General Hospital and Usmania Medical College. సో మెడ నొప్పి, తిమ్మిర్లు, చేయి లాగడం, ఈ మూడు సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే దీన్ని రాడికులోపతి అంటారు. ఓకే, సో అది చేయి లాగుతుందా కాలు లాగుతుందా ఇంపార్టెంట్. చేయి లాగుతుంది అని అంటే సర్వైకల్ రాడికులోపతి అంటాం, కాలు లాగుతుంది అని అంటే లంబార్ రాడికులోపతి అంటాం. సో మనం ఓన్లీ మెడ నొప్పి మాత్రమే ఉంది అని అంటే మెడలో ఏదైనా మెకానికల్ కాజ్ తోటి పెయిన్ ఉండొచ్చు. అంటే అది ఓన్లీ డిస్క్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు, లేకుంటే అక్కడ ఉన్న లిగమెంటస్ పెయిన్ అయి ఉండొచ్చు. ప్రతి బోన్ని బాడీలో ఈ స్పైన్ వర్టిబ్రాని వెనకాల కనెక్ట్ చేయడానికి 4 జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్లో మిగతా జాయింట్స్లో ప్రాబ్లం వచ్చినట్టుగానే ఇక్కడ జాయింట్స్లో ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఫ్యాసెట్ ఆర్థ్రోపతి అంటారు. దానిలో కూడా ఆటోమేటిక్గా మెడ నొప్పి ఉండొచ్చు. పాకడం, అదే మెడలో ఉన్న నొప్పి చేయిలోకి పాకుతుంది, చేతిలో తిమ్మిర్లు కూడా వస్తున్నాయి అని అంటే అది ఇండైరెక్ట్గా మనకేం చెప్తుంది అని అంటే మెడలో నుంచి చెయ్యికి పాస్ అయ్యే నరాల పైన కూడా ఒత్తిడి కలగజేయడం వల్ల వస్తుంది. సో 100లో 90 మంది పేషెంట్లు మనకి ఇక్కడున్న డిస్క్ భాగం అనేది జారి ఇక్కడున్న నరం పైన ఒత్తిడి కలగజేయడం వల్ల కానీ లేకపోతే ఇరిటేషన్ వల్ల కానీ, ఒక్కోసారి డిస్క్ జారి నరం పైన పూర్తిగా క్రష్ చేయకపోవచ్చు, కానీ డిస్క్ అనేది ఎప్పుడైనా కూడా మన బాడీలో ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. అంటే అది మన బాడీకి సంబంధించిన మెటీరియల్ లాగా మన బాడీ డిటెక్ట్ చేయదు. కాబట్టి అది ఒక ఫారెన్ బాడీ లాగా ఫీల్ అయ్యి మన బాడీ నుంచి ఇమ్యూన్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అని అంటే ఒక్కోసారి డిస్క్ జారి కొంత మొత్తంలో కంప్రెస్ చేసినా కూడా, నరాన్ని కొంత భాగమే ఒత్తినా కూడా దాని చుట్టూ ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ ప్రాసెస్ వల్ల ఆ నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో నరానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏదైనా ఒక బాడీ నుంచి బ్రెయిన్ నుంచి స్పైన్కి వస్తున్నాయి, స్పైన్ నుంచి ఇవి రాడికల్స్ ఆర్ నర్వ్ రూట్స్ అంటారు, ఇక్కడ నుంచి ఇది చేతిలోకి సప్లై చేస్తుంది. సో ఇది కింద నుంచి మన చేతిలో ఉన్న స్పర్శను, నొప్పిని పైనకి తీసుకెళ్ళి బ్రెయిన్కి తీసుకెళ్ళడం, అండ్ బ్రెయిన్లోంచి వచ్చే మసిల్ పవర్కి సంబంధించిన నరాల్ని, అంటే మన చెయ్యి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎంత పవర్తో మూవ్ అవ్వాలి అనేది, అంటే 2 రకాల, ఒకటి సెన్సరీ అండ్ 2 మోటార్ నర్వ్ ఫైబర్స్ అనేవి దీనిలో క్యారీ అవుతాయి. సో ఎప్పుడైతే సెన్సరీ నర్వ్ ఫైబర్స్ అనేది ఎఫెక్ట్ అయిందో, అంటే మన కింద నుంచి గుచ్చితే వచ్చే పెయిన్, దూదితో టచ్ చేస్తే వచ్చే లైట్ టచ్, మనం ఫింగర్తో టచ్ చేస్తే వచ్చే నార్మల్ క్రూడ్ టచ్, ఈ టచ్, పెయిన్, టెంపరేచరు, ప్రెషరు, ఈ సెన్సెస్ అన్నీ పైనకు పోవాల్సినవి సరైన క్రమంలో రీచ్ అవ్వవు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్తో కానీ కంప్రెషన్తో కానీ ఎఫెక్ట్ అయినప్పుడు. సో డెఫినెట్గా ఇవన్నీ ఆల్టర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి తిమ్మిరి వచ్చినట్టు కానీ, సూదులతోటి పొడుస్తున్నట్టు కానీ, తిమ్మిరిగా, లేకపోతే మనం పిన్నుతో గుచ్చినా కూడా ఏదో మందంగా స్పర్శ తెలుస్తున్నట్టు అంత మాత్రమే అనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి అని అంటే అక్కడ ఉన్న నర్వ్ రూట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు. దీన్నే రాడికులోపతి అంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఒకప్పుడు మాత్రం మీరు అనుకున్నట్టు 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే మెడ నొప్పులు, నడుము నొప్పులు వచ్చేవి. ఇప్పుడు పర్టికులర్గా ఇంతకుముందు అయినా కూడా అబ్నార్మల్ పోస్చరింగ్తో, సో మనం సరిగ్గా మన డైలీ ఒక్కరోజు ఒక పూట చేస్తే వచ్చేది కాదు, మన డైలీ లైఫ్ స్టైల్లో భాగంగా మనం అబ్నార్మల్ పోస్చర్స్ మెయింటైన్ చేయడం, పర్టికులర్గా ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఫోన్ను అబ్నార్మల్ పోస్చర్లో వ్యూ చేయడం వల్ల, లేదు అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఒక్క పొజిషన్లో కూర్చొని వాళ్ళు పని చేయడం వల్ల, అండ్ మూడో విషయం వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మన మెడకు కానీ నడుము కానీ స్ట్రెంథనింగ్ కావాల్సిన ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల డెఫినెట్గా అది ఏ ఏజ్లో అయినా కూడా మెడ నొప్పి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో పర్టికులర్గా 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏమైనా స్పెషల్ రిస్క్ ఉంటుందా అని అంటే డెఫినెట్గా ఉంటుంది. పర్టికులర్గా ఫీమేల్స్లో మన ఇండియన్ ఏజ్ గ్రూప్లో 47, 50 ఆ వయసులోకి వచ్చేసరికి మెనోపాజ్ అంటాం. అంటే అప్పటికి పీరియడ్స్ రావడం ఆగిపోతుంది, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సివియర్గా అవుతుంది. సో పర్టికులర్గా పోస్ట్ మెనోపాజల్ ఆర్ పెరిమెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. సో ఆ టైంలో ఏంది అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం వల్ల అండ్ బోన్ స్ట్రెంత్కి కావాల్సిన హార్మోన్స్ అనేది తగ్గడం వల్ల బోన్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల బోన్ స్ట్రెస్ అంతా డిస్క్ పైన పడడం, అండ్ దాని చుట్టూ ఎప్పుడైతే మన స్పైన్లో అన్నీ కోఆర్డినేటెడ్గా పనిచేసినప్పుడు ఏ ప్రాబ్లం రాదు. అంటే బోన్స్ బాగుండాలి, మధ్యలో ఉన్న డిస్క్లు బాగుండాలి, దాని వెనకాల ఉన్న జాయింట్స్ బాగుండాలి, వాటిని కనెక్ట్ చేస్తున్న మజిల్స్ అండ్ లిగమెంట్స్ కూడా బాగుండాలి. ఎప్పుడైతే బోన్ ఎఫెక్ట్ అయినా, డిస్క్ ఎఫెక్ట్ అయినా ఆ స్ట్రెస్ అనేది మిగతా సపోర్టింగ్ స్ట్రక్చర్స్ తీసుకుంటాయి. దానివల్ల లిగమెంట్స్ ఎఫెక్ట్ అయినా, స్పైన్లో ఉన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయినా కూడా ఆటోమేటిక్గా నొప్పి వస్తుంది. సో ఏజ్ రిలేటెడ్గా పర్టికులర్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల ఫీమేల్స్లో అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మేల్స్లో వచ్చేసరికి ఇప్పుడు ఎవరం కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు అగ్రికల్చర్ చేస్తున్న కొంతమంది తప్ప మనం మన డైలీ లైఫ్లో నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఏది చేయం. దానివల్ల ఏంటి అని అంటే లిగమెంట్ లాక్సిటీ అనేది వస్తుంది. అంటే లిగమెంట్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల మన డైలీ లైఫ్లో
ఆటోమేటిక్గా డిస్క్ పైన ఓవర్ ప్రెషర్ పడడంతో డిస్క్లు అనేవి ఈజీగా డీజనరేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే డిస్క్ డీజనరేట్ అయిపోతుందో, డిస్క్లో ఉన్న జెల్ లాంటి పదార్థం మన కార్లకి బైక్లకి సస్పెన్షన్ ఎట్లాంటిదో మన డిస్క్ కూడా మన బాడీకి అట్లాంటిదే. అది ఒక్కసారి డీజనరేట్ అయిపోయింది అంటే దాని కుషన్ ఎఫెక్ట్ పోతుంది. ఆటోమేటిక్గా దాని స్ట్రెస్ డిస్క్ జారిపోవడం, డిస్క్ ప్రొలాప్స్ రావడం, ఇందాక చెప్పిన స్పాండైలోటిక్ చేంజెస్ అంటారు. ఇవన్నీ చేంజెస్ డిస్క్ కానీ, లిగమెంట్ కానీ, జాయింట్ కానీ, ఆ బోన్ కానీ. సో ఇవన్నీ స్పాండైలోటిక్ చేంజెస్ అనేవి ఎర్లీగా రావడం వల్ల మనకు మెడ నొప్పి అనేది రావడం జరుగుతుంది.